హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి భారీ అప్రెంటిస్షిప్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందండి. 2026 ఇయర్కి సంబంధించినటువంటి బ్యాంక్ నోటిఫికేషన్స్లో ఇది కూడా అతి పెద్ద జాబ్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలో, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడమే కాకుండా రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గైస్, మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో వచ్చే అవకాశం అయితే లేదు. ప్రతిదీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి. నేను ప్రతి వీడియోకి కూడా మీకు పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్, అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్స్, ప్రతి అఫీషియల్ లింక్ అనేది మీరు ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ జాబ్ నోటిఫికేషన్ అనేది కూడా మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఓపెన్ చేసి చూపిస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఓపెన్ చేసిన వెంటనే వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, అఫీషియల్ వెబ్సైట్ అనేది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ ఇన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండర్ ది అప్రెంటిసెస్ యాక్ట్ అని కనిపిస్తుంది కదా. ఈ జాబ్ గురించే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అని కనిపిస్తుంది కదా. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది అఫీషియల్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అప్రెంటిసెస్ రోల్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. టోటల్గా వేకెన్సీస్ కనుక చెక్ చేసినట్లయితే 5138 జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంటే అక్షరాల 5138 ఉద్యోగాలకి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది అతిపెద్ద అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు 2026 ఇయర్కి సంబంధించి. ఈ జాబ్స్ కి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి బ్యాంకులో ఉద్యోగం అంటే అప్రెంటిస్ ఉద్యోగం అయినా కానీ మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మీ యొక్క హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ అనేవి ఎటువంటి వర్క్ చేస్తున్నారు, ఫర్దర్గా మీరు బ్యాంక్ జాబ్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మీకు గైడెన్స్ అనేది కూడా లభిస్తుంది. కాబట్టి తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. మనకి బ్యాంకులో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి మీకు అప్రెంటిస్ అనేది తీసే ప్రమాదం అనేది కూడా ఉండదు, జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఈ జాబ్స్ కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి February 8, 2026 స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసి February 24, 2026 వరకు టైం అయితే కల్పించారండి. మనం ఈ జాబ్ లో సెలక్షన్ ప్రొసీజర్ కనుక చెక్ చేసినట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి మార్చ్ ఫస్ట్ వీక్లో జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ డేట్ అనేది మీకు వన్స్ మీరు అప్లై అనేది చేసుకున్న తర్వాత మీ మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ డేట్ అనేది. జాబ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్, క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాము. ఈ జాబ్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారండి. అప్లికేషన్ లింక్ అనేది కూడా ఇక్కడ pfsissc.com అని ఉంది కదా, ఈ లింక్ని మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ లింక్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది కదండి, పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అని. ఇక్కడ ఇంకా మనం అప్లై చేసుకోవడానికి 16 డేస్ ఉందని కనిపిస్తుంది. మీరు ఈ వీడియో చూసే టైంకి ఇక్కడ ఎన్ని డేస్ ఇంకా టైం అయితే అవైలబుల్గా ఉందో మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అప్రెంటిస్
జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. 1 ఇయర్ పాటు మీరు అప్రెంటిస్ కింద వర్క్ చేయవచ్చు. అప్లై చేయాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము బిఫోర్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తప్పకుండా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళకి కూడా అప్లై చేసుకుంటారు. జాబ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసినట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ప్రతి స్టేట్లో కూడా మనకి వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది మనకి ఇండియా వైడ్ చాలా పెద్ద బ్యాంక్ కాబట్టి ప్రతి స్టేట్లోని కూడా చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో 5000కి పైగా వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే మినిమం 20 ఇయర్స్ అబవ్ ఉండాలండి అప్లై చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 33 ఇయర్స్ వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు, 31 ఇయర్స్ వరకు ఉన్న ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే 38 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటిస్షిప్ జాబ్స్కి. అప్రెంటిస్ కింద మీరు 1 ఇయర్ పాటు వర్క్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో యూజ్ అనేది అవుతుంది. జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అప్రెంటిస్షిప్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. పర్టికులర్ డిగ్రీ అని కూడా మెన్షన్ చేయలేదు. తప్పకుండా డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది మీకు 12 మంత్స్ అనేది ఉంటుంది. అంటే 1 ఇయర్ పాటు మీరు అప్రెంటిస్షిప్ జాబ్లో కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఈ 1 ఇయర్లోనే మీకు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ 2 వీక్స్ మీకు బేసిక్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ తర్వాత 50 వీక్స్ మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి. మీరు అప్రెంటిస్ కింద వర్క్ చేస్తూనే మీరు మీ బ్యాంక్లోనే హయ్యర్ అఫీషియల్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, మేనేజర్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, వర్క్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఎన్వైర్న్మెంట్ ఏ విధంగా ఉంది, బ్యాంక్ కల్చర్ ఏ విధంగా ఉంది, ప్రతిదీ కూడా అబ్జర్వ్ అనేది చేయవచ్చు. ఇలాంటి అబ్జర్వ్ అనేది చేసుకుని మంచిగా అన్ని నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. అప్రెంటిస్ కింద వర్క్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ జాబ్కి కూడా ప్రిపేర్ అయ్యి డైరెక్ట్గా బ్యాంక్లోనే ఆఫీసర్ జాబ్ అనేది కొట్టడానికి కూడా ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కూడా మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మనకి ఇండియాకి చెందిన అన్ని రకాల స్టేట్స్లో మనకి జాబ్ వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది చెక్ చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఈ టేబుల్లోనే మనకి మెన్షన్ చేశారండి. ఇక్కడ విజయవాడ సర్కిల్కి సంబంధించి 30 వేకెన్సీస్ ఉన్నాయి. వైజాగ్ సర్కిల్కి సంబంధించి 26 ఉన్నాయి. ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి టోటల్గా 56 అప్రెంటిస్షిప్ జాబ్స్ అయితే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అవైలబుల్గా ఉన్నాయండి. విజయవాడ వైజాగ్లోనే మీరు ఈ సర్కిల్స్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్లోనే మీరు అప్రెంటిస్ కింద వర్క్ అనేది చేయవచ్చు. డైరెక్ట్గా మీరు బ్యాంక్ జాబ్ అండి ఇది. అప్రెంటిస్షిప్ జాబ్ అంటే మీకు బ్యాంక్ ఆఫీసర్ జాబ్ కాకుండా మీకు కింద లో లెవెల్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు వాళ్ళకి హెల్ప్ అనేది చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీకు ఆఫీస్ టైమింగ్స్ మాత్రం సేమ్ మీకు బ్యాంక్ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అదే విధంగా మీకు ఈ అప్రెంటిస్షిప్ కింద మీకు 1 ఇయర్లో మీరు అదే విధమైన టైమింగ్స్తో మీరు జాబ్ అనేది కూడా చేయవచ్చు. మీ హయ్యర్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారో కూడా మీరు చక్కగా అబ్జర్వ్ అనేది కూడా చేసుకోవచ్చు. అలానే తెలంగాణకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా వాళ్ళకి కూడా మెన్షన్ చేశారు ఇక్కడ వేకెన్సీస్ అనేటివి. తెలంగాణకు చెందిన వాళ్ళు హైదరాబాద్ సర్కిల్కి 40 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే సికింద్రాబాద్ సర్కిల్ నుంచి 29 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా తెలంగాణ వాళ్ళకి టోటల్ 69 అప్రెంటిస్షిప్ జాబ్ వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా తప్పకుండా ఈ జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే నాకు ఫర్దర్గా మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. మీకు వీడియో ఎండింగ్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ విధంగా మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ప్రతి స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా అనేది చెక్ చేసుకోవచ్చు. టోటల్ 5138 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది.
మీరు వేరే స్టేట్స్కి అప్లై చేయొచ్చా బ్రో అని డౌట్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. మీరు వేరే స్టేట్స్కి కూడా అప్లై అనేది కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మనం 10th క్లాస్ లేదా 12th క్లాస్లో కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మనం అప్లై చేసుకోగలము. లేదా మనం ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మాకు వచ్చు కానీ 10th లో మేము 12th లో కానీ చదవలేదు అనుకుంటే అలాంటి వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే మీకు లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అటువంటి పరిస్థితుల్లో. ఈ లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఫర్దర్ గానీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. జాబ్ కి సంబంధించినటువంటి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి ఇన్స్ట్రక్షన్స్, అలానే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ప్రొవైడ్ అనేది చేశారు. జాబ్ స్టైఫండ్ కనుక చెక్ చేసినట్లయితే మీకు మీ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది అర్బన్ లో ఉన్నట్టయితే మీకు 12,300 రూపీస్ అనేది మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. మంత్లీ స్టైఫండ్ అనేది. ఇది అప్రెంటిస్షిప్ జాబ్ కాబట్టి మీకు శాలరీ అనేది తక్కువ ఉంటుంది. మీరు మెట్రో ఏరియాలో మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నట్లయితే 15,000 రూపీస్ మీకు మంత్లీ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ స్టైఫండ్ అనేది మాత్రమే ప్రొవైడ్ చేస్తారండి. ఎటువంటి అలవెన్స్లు అనేవి ఉండవు. ఎందుకంటే ఇది ఆఫీసర్ లెవెల్ జాబ్ కాదు కాబట్టి, లో లెవెల్ జాబ్ కాబట్టి వీళ్ళు ప్రైవేట్ గా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎటువంటి అలవెన్స్లు అనేవి కల్పించరు. జాబ్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఈ పేజ్ నెంబర్ 14లోనే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లోనే ఇచ్చారు. మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యిందో లేదో ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోండి. అంటే మీరు ఏ స్ట్రీమ్ లో అయినా సరే మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా. క్లియర్ గా స్టెప్స్ అనేవి కూడా మెన్షన్ చేశారు, చెక్ చేయవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ జాబ్ కి అప్లికేషన్ ఫీజు చెక్ చేసినట్లయితే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన మేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే 944 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే కనుక 708 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు చెల్లించి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ విధానంలోనే జాబ్ కి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఆన్లైన్ లోనే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీకి చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే కనుక కేవలం 236 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి. మీరు ట్రాన్స్జెండర్ అయి ఉంటే కనుక ట్రాన్స్జెండర్ కి కూడా సేమ్ ఫీజు అనేది అలాట్ చేశారు. జాబ్ కి సెలక్షన్ ప్రాసెస్ అనేది చెక్ చేసినట్లయితే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు ఆన్లైన్ టెస్ట్ లో బాగా పెర్ఫామ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసి జాబ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మనకి అందరికీ ఉండదండి. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్ళు అయి ఉంటే, ఒకవేళ మీరు తమిళనాడుకు చెందిన చెన్నై బ్రాంచ్ ఆ సర్కిల్లో మీరు అప్లై చేస్తున్నట్లయితే దానికి మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు కదండి. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది తమిళ్, మనదేమో తెలుగు. మనం తమిళ్ అనేది 10th లో 12th లో కూడా చదవలేదు కాబట్టి అటువంటి సమయంలో మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ కి సెలెక్ట్ చేస్తారు ఫర్దర్ గా. మీరు ఒకవేళ ఆంధ్ర, తెలంగాణకు చెందిన వాళ్ళు అయ్యుండి మీరు ఆంధ్ర, తెలంగాణలోనే అప్లై చేసుకున్నట్లయితే మీరు తెలుగు లాంగ్వేజ్ అనేది 10th, 12th లో కూడా కంప్లీట్ చేశారు కాబట్టి మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ టెస్ట్ అనేది రాసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి డైరెక్ట్ గా జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ కి సంబంధించిన సిలబస్ కూడా మెన్షన్ చేశారు. జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు 25 మార్క్స్ కి. జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు 25 మార్క్స్ కి. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు 25 మార్క్స్ కి. కంప్యూటర్ నాలెడ్జ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ కి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఆన్లైన్ టెస్ట్ లో టోటల్ గా 100 క్వశ్చన్స్ తో 100 మార్క్స్ కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 1 అవర్ పాటు మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కి మీకు టెస్ట్ సెంటర్స్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా. మీకు టెస్ట్ సెంటర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఫర్దర్ గానే చెప్తాను ఈ వీడియోలోనే. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి ఉండదండి. మీరు 10th, 12th లో మీరు ఆ స్టేట్ కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ అనేది మీరు స్టడీ చేయని వాళ్ళకి మాత్రమే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ లోకల్ లాంగ్వేజెస్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ కి లాంగ్వేజ్ అనేది తెలుగు లేదా ఉర్దూ అనేది ప్రొవైడ్ చేశారు.
అలానే తెలంగాణకు కూడా తెలుగు లేదా ఉర్దూ అనేది లోకల్ లాంగ్వేజ్ కింద ఉండి, మీరు హిందీ లాంగ్వేజ్ అనేది లోకల్ లాంగ్వేజ్ కింద కలిగి ఉన్న స్టేట్స్ కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు హిందీ లాంగ్వేజ్ అనేది చదవడము, రాయడము, అలానే మాట్లాడడము 3 కూడా వచ్చినట్లయితే మాత్రమే మీరు హిందీ లాంగ్వేజ్ అనేది ఏ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయి ఉందో మీరు చెక్ చేసుకుని ఆ స్టేట్ కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనం 10th క్లాస్ లోనే ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం హిందీ అనేది సబ్జెక్ట్ కింద కంప్లీట్ చేసి ఉన్నాం కాబట్టి మనం ఈ స్టేట్స్ కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. కాకపోతే మీకు హిందీ అనేది చదవడం, రాయడం, మాట్లాడడం కూడా రావాలి. కాకపోతే మీకు హిందీ స్టేట్ కి కూడా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది దీనికి కూడా మీకు ఉండదు. అదర్ లాంగ్వేజెస్ కి మీరు అప్లై చేస్తున్నట్లయితే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫైనల్ సెలక్షన్ అనేది చెక్ చేసినట్లయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేశారో లేదో మీ ఆన్లైన్ అప్లికేషన్ లో వెరిఫై చేసి మీ యొక్క రిటర్న్ టెస్ట్ లో స్కోర్ ని బేస్ చేసుకుని క్వాలిఫై చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జనరల్ మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. జాబ్ కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అన్ని చెప్పానని అనుకుంటున్నాను. ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. జాబ్ కి తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. జాబ్ కి అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే ఇందాక మీరు ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ లోనే ఫస్ట్ పేజ్ లోనే మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, bfsissc.com అని. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు పంజాబ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది. ఇంకా ఎన్ని డేస్ అవైలబుల్ గా ఉన్నాయో మీరు ఓపెన్ చేసిన టైంకి ఇక్కడ చూపిస్తుందండి. తప్పకుండా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అయితే అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు ఎంత ఉన్నా సరే ఇక్కడ అప్లై నౌ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి అప్లై నౌ మీద మీరు క్లిక్ చేసినట్లయితే జాబ్ కి సంబంధించినటువంటి డెడికేటెడ్ అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్, అలానే నెంబర్, ఈ 4 కాంబినేషన్స్ తో మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుని మీరు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ని మళ్ళీ రీఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్ గా మీరు వెబ్సైట్ లో రిజిస్టర్ అనేది అవుతారు. BFSI ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోర్టల్లో వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్ గా మీరు లాగిన్ అనేది అవ్వచ్చండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ సింబల్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు లాగిన్ అవ్వి ఈ అప్రెంటిస్షిప్ జాబ్ నోటిఫికేషన్స్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ జాబ్స్ కి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని తప్పనిసరిగా డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.